विधातुं निजभृत्यभाषितं व्याप्तिं च भूतेष्वखिलेषु चात्मनः अदृश्यतात्यद्भुतरूपमुद्वहन् स्तम्भे सभायां न मृगं न मानुषम्। प्रह्लादवरद नरहरि नमो नमो दयानिधि। 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 नमो नमो दयानिधि। नमो नमो दयानिधि। संसार सर्प विषदष्टभयोग्रतीव्रदंष्ट्राकराळ विषदग्ध विनष्टमूर्तेः नागारिवाहन सुधाब्धिनिवास शौरे लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। प्रह्लादवरद लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। निगमकल्पतरोर्गलितं फलं शुकमुखात् अमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः। यकेशाच्युत गोविन्द माधवानन्त केशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोऽस्तुते। శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేడిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పనిలేదు ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. సభాయ నమః. భగవానుడి దయ వల్ల చెప్పుకోగలుగుతున్నటువంటి భాగవత ప్రవచనాల యొక్క 3వ రోజులోకి ప్రవేశిస్తే, నేను రోజున ధ్రువుణ్ణి స్వామి అనుగ్రహించినటువంటి వైఖరి, తద్వారా ధ్రువుడు పొందినటువంటి కొంత ఆనందం, ఆయనకి మిగిలినటువంటి అసంతృప్తి, ఈ విషయాన్ని కొద్దిగా ప్రస్తావించుకుని అక్కడ కాస్త ఆపం. అంటే ఇవాళ తులేకాదశి. దీన్ని తులేకాదశిని ఎందుకన్నారంటే, ఇవాళ రోజు నుంచి అందరూ చాతుర్మాస వ్రతం చేస్తారు. ఈ 4 నెలలు దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చినటువంటి మొదటి ఏకాదశి. నేను చెప్పుకున్నాం కదా, భగవానుడు కూడా యోగ నిద్రలోకి వెళ్తాడు. అందువల్ల దక్షిణాయనం అంతర్ముఖ సాధనకి ప్రధానం, ఉత్తరాయణం బహిర్ముఖ సాధనలకి. అంటే యజ్ఞయాగాదులు ఇవన్నీ కూడా బహిరంగంలో చేసే సాధనలు. ఇవన్నీ మనకంట వేరుగా ఉన్నటువంటి వస్తువుల సహాయంతో చేయవలసినటువంటి యజ్ఞయాగాదులు ఇవన్నీ బహిరంగ సాధనలు. ఇవన్నీ ఉత్తరాయణంలో. అంటే ఉత్తరాయణం అంతా కూడా బహిరంగ పూజలు వీటన్నిటికీ. దక్షిణాయనం పూర్తిగా అంతర్ముఖత్వానికి. ఎందుకంటే భగవానుడు కూడా తన యొక్క కార్యాలన్నింటినీ కూడా విరమించి యోగ నిద్రలోకి వెళ్తాడు అంటారు. ఆ యోగ నిద్రే కానీ మళ్ళాగా జడ నిద్ర కాదు, జడస్థితి కాదు. అందువల్ల ఈ ఆయన గారి యొక్క నిద్రకి ఉపక్రమించే రోజు ఇవాళ కనుక సాధువులందరూ కూడా ఓ 4 రోజుల తర్వాత రాబోయే పౌర్ణమి నుండి చాతుర్మాసం చేస్తారు. గృహస్థులందరూ కూడా ఇవాళ నుంచే చాతుర్మాస వ్రతం చేయాలి. అంటే 4 నెలలు కూడా అంతరంగ సాధన ఏదైతుందో, దేవతార్చన వాళ్ళు ఏదో ఒక 2-3 అనుకుని ఓ దగ్గర ఉండి
ఇప్పుడు ఎలాగైతే అయ్యప్ప పూజలు ఎలాగైతే ఒక సామూహికంగా ఇలా చేస్తున్నారు ఆ విధంగా, అంటే అలాంటి హడావుడి చేయమని కాదు. అందుకే దీనికి పరంపరగా సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో పాటు వాళ్ళకి తోడుగా ఉంటూ వాళ్ళ సహాయ సహకారాలతో చాతుర్మాసం చేసే గృహస్థులు కూడా ఉంటారు. 4 నెలలు వీలు కాబట్టి 2 నెలలు కనీసం ఎంతో కొంత రోజు కూడా ఆయన గారు ఎక్కడ ఉంటారో ఈ సమయంలో సాధువులు వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊరు యొక్క పరిధి దాటి వెళ్ళకూడదు. ఆ గ్రామంలో ఉండాలి కానీ ఆ గ్రామం యొక్క హద్దులు దాటి వెళ్ళకూడదు. వాళ్ళకి నియమం అది. రోజు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళదేం కూడా వాళ్ళ దేవతార్చన ఇవన్నీ సాయంకాలం ప్రవచనం చేస్తున్నారు. అక్కడ వాళ్ళతో పాటు ఉంటూ కొంతమంది గృహస్థులు, పూర్వం మలయాళ స్వాముల వారు, విద్యా ప్రకాశానంద స్వాముల వారు, సరే ఇప్పుడు మనం ఋషికేశ ఆశ్రమంలో ఉన్నటువంటి పెద్దలు కూడా అలాగే చాతుర్మాసం ఎక్కడో కూడా ప్లేస్ నిర్ణయించుకుంటారు. ఏడాదికి వచ్చి వాళ్ళకు ఉన్న సౌకర్యాలు పెట్టి అక్కడ మొత్తం వీళ్ళున్నటువంటి గృహస్థులందరూ కూడా వెళ్ళి వారికి సేవలు చేసుకుంటూ అక్కడ వీరు కూడా స్వామివారితో పాటు పాల్గొనడం అన్నది అనూచానంగా వస్తున్నటువంటి ఆచారం. అంటే ఈ 4 నెలలు కూడా భగవత్ సాధనకి చాలా ఉత్కృష్టమైనటువంటి సమయం. ఈ ఏకాదశిని ప్రారంభిస్తే 4 ఏకాదశులు తర్వాత స్వామి మళ్ళీ యోగ నదుల్లోకి పైకి రావడం, అక్కడ కార్తీక మాసం యొక్క హడావుడి స్టార్ట్ అవుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి, అక్కడి నుంచి మార్గశిర మాసం. ఏడాది అనేది ఒక రోజు అనుకుంటే దానికి తెల్లవారుజామున సమయం లాంటిది మార్గశిర మాసం. తెల్లవారినటువంటి సమయం అది మన సంక్రాంతి సమయం. ఇంకా అక్కడి నుంచి తెల్లారగానే ఎలాగైతే మనం కర్మలు ప్రారంభిస్తామో, హడావుడు ప్రారంభిస్తామో, అలాగా సంక్రాంతి నుండి అదే ఉత్తరాయణంలోనే ఉపనయనాలు ఇవన్నీ కూడా ఉత్తరాయణాలు చేయండి అంటాం. దక్షిణాయనంలో ఉపనయనాలు చేయకూడదు. ఇవన్నీ అక్కడి నుంచి బయలుదేరాయి. ఎందుకంటే ఉపనయనం అనేటువంటిది ఏదైతే ఉందో అది యజ్ఞయాగాది కర్మలు చేయడానికి అర్హత వస్తుంది అక్కడ అని ఆ విధంగా మన వాళ్ళు ఒక విధానం నిర్ణయించారు. సరే ఆ గొడవ పక్కన పెడితే ఇవాళ రోజున ఈ తులా ఏకాదశి సన్నివేశం, ఈ తులా ఏకాదశితో మాకు అనుబంధం ఉంది. ఎందుకంటే ఎలాగైతే ఒకనాడు ధ్రువుడు కాస్త ఒక రకమైన పట్టుదల పట్టి ఏదో ఉన్నత సాధించాడుగా, అలాగే 25 ఏళ్ల క్రితం వచ్చినటువంటి తులా ఏకాదశి 1993 తులా ఏకాదశి నాడు కొంతమంది మీద నాకు పట్టుదల ఏర్పడి ఇది భగవద్గీత పఠనంలో అప్పటికి వాళ్ళు కాస్త ఒక 5-6 ఏళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళు అలా ఒకగా చదివేస్తున్నారు. అప్పటికి వాళ్ళు ఇంటర్మీడియట్ పిల్లలు అలాగమాట. మేము అప్పుడే సత్సంగంలోకి వెళ్ళడం, ఒక అక్షరం పలికితే ఇంకో అక్షరం వస్తుంది ఒకటంట. ఇదేమిటో తెలుగు అక్షరాలే కదా. మా సత్సంగంలో ప్రతి ఏకాదశికి ఈ మొదటి ఏకాదశికి సంపూర్ణ పారాయణం పెట్టేవారు. ఆ రోజు కర్మగాలు నన్ను మేగిద్దరు కూర్చోబెట్టారు. ఒకటి చదువుతుంది ఇంకోటి వస్తుంది, కావలిగితే బాగా వస్తుంది, బాగోలిగితే నా వస్తుంది. చూస్తే తెలుగే, ఒకటి చూస్తున్నాం ఒకటి పలుకుతున్నాం. అంటే అంత అదుపులో లేదు భగవద్గీత. అప్పటికి ప్రారంభించి 3 నెలలు అయింది. ఇంకా నన్ను కంగారు పెట్టి ఆయన మైగిద్దరు కూర్చోబెట్టారు. నా పరువు కాస్త పోయింది. వాళ్ళు చూస్తే విసిరూపించేస్తున్నారు. అక్కడ వాళ్ళ మీద నా పట్టుదల ఏర్పడింది. వీళ్ళు చదివేస్తున్నారు, మనం చదవలేకపోవడం ఏంటి, ఏదో ఒక అహంకారం అని ఇంకోటానండి. ఆ రోజుకి అది ఏర్పడిన స్థితి 93 తులా ఏకాదశికి అది స్థితి 94 కరెక్ట్గా ఏడాది మీద 3 నెలలకి అంటే వాళ్ళు అలాగే ఉన్నారు. నాకు భగవద్గీత చదవడం ఒకటి పక్కన పెట్టండి, సంపూర్ణంగా కంఠస్థం వచ్చి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఈ ఏడాది మీ 3 నెలల్లో ఏం జరిగిందో మ్యాజిక్ తెలియదు. కానీ అదే రాత్రింబావుళ్ళు చదివితేనా అంటే పెద్దగా ఏం జరిగిందో తెలియదు. కానీ బహుశా పూర్వజన్మలో విద్య కాస్త మళ్ళీ ఇదో ధ్రువుడికి ఎలాగైతే ఆయన గారి తపస్సు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పూర్వజన్మ అన్నీ కూడా ఎలాగైతే వెంటాడాయో, బహుశా పూర్వజన్మ విద్య అంతా కూడా ఒకసారి అలా రావడానికి వీళ్ళతో నాకు చాలా గట్టి పట్టుదల ఏర్పడింది. వాళ్ళు అలాగే ఉన్నారు. నాకు కాస్త ఆ ఏడాదిలో గోల్డ్ మెడల్, ఆ సంవత్సరం ఆ తర్వాత కాస్త స్టేట్ లెవెల్లో ఫస్ట్ రావడం, మొత్తం ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత 96వ సంవత్సరం వచ్చిన తర్వాత 1990 అప్పుడు ఈ అద్వైత వేదాంతంలోకి ఇంకా తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం వైపు ప్రస్థానం కాస్త నడిస్తే 96వ సంవత్సరం నుంచి అలాగా చదివితే మొత్తం మీద ఈ 25 ఏళ్ల ఆధ్యాత్మిక జీవితం. అందుకే తులా ఏకాదశి ఎప్పుడు కూడా ఈ విషయం జ్ఞాపకం వస్తుంటుంది. అందువల్ల స్వామీజీ దేవల్ల ఏదో ఒక భక్త్యావేశం కలిగి 93లో ఈ మార్గంలో ప్రవేశించిన తర్వాత, ఎందుకంటే చాలా మందిని విశాఖపట్నంలో ఒక భక్తి మార్గం వైపు తిప్పినటువంటి జ్ఞానయజ్ఞం 92, 93లో స్వామీజీ చేసిన 102వ యజ్ఞం, స్వామి సుందర యజ్ఞానంద చేసినటువంటి 102వ యజ్ఞం ఏదైతే ఉందో చాలా మందిని భగవనోన్ముఖం చేసిన విశాఖపట్నంలో చాలా మంది. ఉదయం పూట ఉపదేశారని చెప్పారు రమణ మహర్షి గారు, సాయంకాలం భాగవతం దశమస్కందం చెప్పారు. బులై కాలేజీలో అప్పట్లో బులై కాలేజీ ఇచ్చేవారు. చాలా మందిని, మా ఊటి వాళ్ళు చాలా మందిని అది భగవంతుడి ప్రచోదనం కలిగించింది. సో అది ఆదిగా అనేక మంది పెద్దల యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ప్రస్తుతం ఇంక విషయంలోకి వస్తే ధ్రువుడు కాస్త పశ్చాత్తాపం పడుతున్నాడు అంటే ఆయన గారికి పూర్ణ తృప్తి కలగలేదు. ఇది మనకు అర్థమైంది. అప్పుడు తనలో తను ఆలోచించుకుంటున్నాడు. మరి స్వామి చెప్పాడు కాబట్టి నగరానికి అయితే వచ్చేయడమో కానీ వస్తున్న మార్గంలో అనుకోవచ్చు, వచ్చిన తర్వాత కావచ్చు. ఎందుకంటే ఇంకా స్వాగత సత్కారాలు పలకలేదు ఇంకా. అందువల్ల తనలో తను అనుకుంటున్నాడు
ఇంద్రియాలను పూర్తిగా నిగ్రహించినటువంటి సనకాది ఋషులు వాళ్ళు అనేక జన్మల్లో చేసినటువంటి సమాధి యోగము అనే దాని ద్వారా భగవంతుని దర్శించగలిగారు. నేనైతే అవేవి లేకుండానే 6 నెలల్లోనే 6 months లోనే ఆ పరమాత్మ యొక్క గరుడారూఢుడే వచ్చినటువంటి స్వామి యొక్క దర్శన భాగ్యం పొందాను. కానీ విషయం ఏమిటంటే నా దేహాభిమానగ్రస్తుడినే ఉన్నాను గనక భగవంతుడి యొక్క పాదఛాయ నుండి దూరం అయిపోయాను. స్వామి దర్శనం అయితే అయిందేమో కానీ అజ్ఞానం ఇంకా పూర్తిగా నన్ను క్షమించలేదు. ఇంకా దేహాత్మ బుద్ధి ఉండిపోయింది. అందుకే లోపల కోరిక ఉండిపోయింది. అని నేను ఎంత మూర్ఖున్నా కదా, ఎందుకంటే చాలా దురదృష్టవంతుంది. ఎందుకంటే సంసార బంధాలను ఛేదించేటటువంటి భగవత్ సాక్షారాన్ని పొంది కూడా అది ఇక్కడ చాలా చోట్ల ఈ పదం ఒకటి కనిపిస్తుంది. భవచ్ఛిద పాదమూలం గత్వ. భవచ్ఛిద అంటే భవం అంటే సంసారాన్ని ఛేదించగలిగేటటువంటి ఆ భగవానుడి యొక్క సాక్షాత్కారాన్ని పొంది కూడా ఈ అనిత్యమైన వస్తువును కోరుకున్నానేంటి? నిత్యాన్ని కోరుకోవాలి కదా, అనిత్యంతో సరిపెట్టుకున్నాను. ఇప్పుడు నేను అడిగానా? నా మనసులో దృఢంగా ఉంది కాబట్టి ఆయన ఇచ్చాడు. నా మనసులో ఏది లేకపోతే మోక్షమే ఇచ్చాడు. నా మనసులో ఉంది కాబట్టి ఆయన ఈ అనిత్యమైనటువంటి వీళ్ళకంటే ఎక్కువ స్థానంలో ఉండాలి, వాళ్ళకంటే ఎక్కువ స్థానంలో ఉండాలి. ఎవరికంటే అయినా ప్రపంచంలో ఎక్కువ స్థానంలో ఎంతకాలం ఉండగలం? ఓ 4 రోజులు 5 రోజుల తర్వాత వాడు పోతాడు, మనం పోతాం. ప్రపంచమే శాశ్వతం కాదు కదా. వాడు పోతే వాడు అనుకుంటారు నాకంటే గొప్ప స్థానంలో ఉన్నాడని. ఏదైనా 4 రోజులు ముచ్చుతారు. వాళ్ళకంటే వీళ్ళు డబ్బు ఉన్నవాళ్ళని, వీళ్ళకంటే వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళని. ఏదైనా అంతే ముగ్గురు పోతే ఏ కూడా ఏది లేదుగా. సో అనిత్యమైనదాన్ని కోరుకున్నాను, కాలంలో కొట్టుకుపోయేదాన్ని కోరుకున్నాను. కానీ కాలాతీతమైనటువంటి నిత్య సుఖాన్ని కోరుకోలేదు. నిత్యమైన బ్రహ్మానందాన్ని దాన్ని కోరుకోలేకపోయాను కదా, ఎంత ధ్రువుణ్ణి అని ఈయన గారికి కోపం దేవతల మీద పెరిగింది. ఎందుకంటే దేవతలు నివసించే స్వర్గం ఏదైతే ఉందో అది ఆ పరమపద స్థానం కంటే తక్కువ స్థానంలో ఉంటుంది. పైగా స్వర్గంలో భోగాలు అనుభవించే వాళ్ళు కూడా పుణ్యం కాస్త క్షీణించగానే కింద పడిపోతారు. ఇగో నేను ఆ దేవతల్ని మించి వెళ్ళిపోతానేమో అనేటటువంటి దృష్టితో వీళ్ళు నా బుద్ధిని పాడు చేస్తారు. దేవతలు బహుశా నా బుద్ధిని కాలుష్యం చేశారు. నేను కాబట్టి దుష్టుని అయిపోయాను. అందువల్ల నారద మహర్షి గారు చెప్తున్నా ఆయన యొక్క హితోపదేశాన్ని నేను చెవిని పెట్టలేకపోయాను. అంత మహాత్ముడు వచ్చి చెప్పినా సరే నాకు ఇంకా ఈ పట్టుదల నిలబడిపోయింది అని చెప్తే ఇక్కడ తత్వం మాట్లాడుతున్నాడు ధ్రువుడికి. తత్వం ఆల్మోస్ట్ వంట పట్టింది కానీ, అంటే తత్వం అయితే వంట పట్టింది కానీ ఇంకా అనుభూతి కలగని చెప్పేశారు. అంటే మన భాషలో చెప్పాలంటే ముద్ద నాలుక మీద పెట్టుకున్న స్థితి కడుపులోకి ఇంకా వెళ్ళలేదు. ఆకలి కడుపులో ఉంది కానీ నాలుక మీద లేదు కదా. నాలుక మీద రుచితో సమానం, అంతే, రుచి వరకే నాలుక, కానీ కడుపులోకి వెళ్ళి కానీ ఆకలి తీరుతుంది. ఈయన గారి స్థితి అలా ఉంది. ఎంత అద్భుతమైన ఉదాహరణ చెప్పాడంటే, ఆత్మ కంటే మరో వస్తువు లేదు, ఉన్నది ఒకటే వస్తువు, ఉన్నది భగవంతుడే, అదే ఆత్మ. అటువంటి రెండో వస్తువు లేని స్థితి అది సత్యమైనప్పటికీ కూడా మనుష్యుడు స్వప్న ఉదాహరణ ఇచ్చాడు ఆయన. స్వప్నంలో ఎలాగైతే వాడి వలన ఏర్పడినటువంటి స్వప్నంలో, అది గొప్పతనం. వాడి వలన ఏర్పడిన స్వప్నంలో వాడి కంటే అన్యమైనటువంటి ప్రాణుల్ని కల్పించుకుని వాటిని చూసి మోహపడుతుంటాడు, భయపడుతుంటాడు. మన స్వప్నంలోకి ఎవరైనా ఎక్కడి నుంచి వస్తున్నారు? మన నుంచి వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తారు? బయట నుంచి వస్తున్నారండి. లేదుగా మన మనసు కల్పించిందే, కానీ మన మనస్సు మన యందు కల్పించింది, కానీ మన చేత మన యందు కల్పింపబడిందని చూసి మనం భయపడుతుంటాం, మోహపడుతుంటాం. అక్కడ వికారాలు పొందుతుంటాం, భయాలు పొందుతాం, ఇంకోటి పొందుతాం. లేచిన తర్వాత అది వెంటనే పోతుంది కాబట్టి ఇది స్వప్నం అని తేలింది. కానీ మరి అక్కడ ఉన్నంతసేపు సత్యమని భ్రమపడ్డామా లేదా కదా. ఎందుకంటే అజ్ఞానం ఏదైతే ఉందో అంటే జ్ఞానం లేకపోవడం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకనే కావచ్చు. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను దగ్గర. మొన్న ఒక సత్సంగంలో చెప్తే వాడు బాగా ఆన్సర్ ఇచ్చారు. నేను బండి మీద వస్తున్నప్పుడు అటు ఇటు 2 మిర్రర్స్ ఉంటాయి బండికి, అద్దాలు. వెనకాల కారు వస్తుంది. 2 పక్కల 2 అద్దాల్లో చూస్తే 2 కార్ల కింద కనిపిస్తుంది. అవి 2 కార్లో ఒక కారా? మీకు అలా ఎవరు చెప్పారు ఒక కారని? వెనకాల ఒక కారు వస్తుందని చెప్పాను కాబట్టి. అది చెప్పకుండా నేను 2 అద్దాలను 2 కార్లు కనిపించాను అనుకోండి, మీరు డోలాయమానంలో పడతారు. వెనకాల వస్తే 2 ఉన్నాయి, 1 ఉన్నాయి. నేను సమాధానం చెప్పాను కాబట్టి మీరు చెప్పారు. వెనకాల ఒకటే కారు ఉంది, కానీ 2 అద్దాలు 2 కార్ల కింద కనిపించింది. నేను బుద్ధి ఉన్నవాడిని అయితే ఒకటే కారణం జ్ఞానం ఉండాలి. 2 కింద కనిపిస్తుందంటే 2 మిర్రర్స్ ఉన్నాయి కాబట్టి. 2 అంటే 50 పెడితే 50 కార్లు కనిపిస్తుంది. అది ఉపాధుల వల్ల అనేకత్వం కనిపిస్తోంది కానీ వాస్తవానికి వెనకాల ఉంది ఒకటే కారు. అలాగే ఉన్నది ఒకటే సత్యము, అదే భగవంతుడు. అది అజ్ఞానం అనేటటువంటి దాని ఎప్పుడైతే అజ్ఞానం అనే దాని కారణంగా
2 మిర్రర్స్ పెట్టగానే 2 కార్లు కనిపించినట్టుగా, 2 కార్లు వలె కనిపించినట్టుగా ఉదాహరణ అర్థమవుతుందా? అలాగే ఆ ఉన్నది తానైనటువంటి ఆ పరబ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అదే నా స్వరూపం. అది అజ్ఞానం కారణంగా, అజ్ఞానం అనేటటువంటి ఉపాధి కారణంగా ఇంతమందిగా మనకి భ్రాంతి కలిగిస్తుంది. ఒక్క మాటలో చెప్తే మన అజ్ఞానమే మనల్ని మనకి ఇంతమందిగా చూపిస్తుంది. అయితే మనం ఎంత గొప్పవాళ్ళం అంటే అజ్ఞానం చూపించే వాళ్ళ వెంట పరిగెడతాం, కానీ చూపించే అజ్ఞానం వెంట పరిగెడతాం. వీళ్ళు ఫలానా, వాళ్ళు ఫలానా, వీళ్ళు ఫలానా కానీ పంచాయతీ పరిగెడుతుంటాం, వీళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ. ఎంతమందిని చూపిస్తున్న అజ్ఞానం దాని వైపు తిరిగి బేగపట్టుకుంటామా? దాన్ని బేగపట్టుకుంటే వాడి జ్ఞానం. అది చూపించే వాళ్ళు ఉండి వెళ్తుంటాం, వీళ్ళు ఫలానా అని చెప్తుంటుందిగా. అంటే ప్రపంచం సత్యం అనిపిస్తుంది కదా, సత్యం అనిపిస్తుంది కదా. కళ్ళ ఎలాగైతే సత్యం అనిపించింది కాబట్టి వీడిని కొట్టాం, వాడిని తిట్టాం, వీళ్ళు వీడు ఆహా అన్నా, అలాడు ఓహో అన్నాం కదా. లేచాం కాబట్టి తేలింది ఎంత మిథ్య అని. మరి ఇదో అది మిథ్య అని తేలింది, మరి ఇదో అది ఎంత మిథ్యో ఇది కూడా ఇంతే మిథ్య. అయితే దీన్ని మిథ్య అని పోల్చడానికి, అది మిథ్య అని పోల్చడానికి మేలుకుంటే సరిపోతుంది. ఇది మిథ్య అని పోల్చాలంటే జ్ఞానం కలగాలి, జ్ఞానం అనే మెలకులోకి వెళ్ళాలి. కానీ అంతవరకు సత్యంలా కనిపిస్తుంది. ఇలా గుర్తుపెట్టుకున్నారా? నేను ఒకడిని 50 అద్దాలుగా ఎదురకుండా నిలబడితే 50 మందిగా కనిపిస్తాను. ఆ సమయంలో నేను భోజనాన్ని పిలిచారనుకోండి, నా ఒకడికే భోజనం పెట్టమంటారా, 50 మంది భోజనం పెట్టమంటారా? ఇచ్చివాడి అయితే 50 మంది భోజనం పెట్టమంటారు. ఎందుకంటే 50 మంది సత్యం అనుకుంటున్నాను. మేము ఒకరికే ఉండేమంటారు వాళ్ళు. 50 మంది లేరు అక్కడ, 50 అద్దాలు కదా. అలాగే అది ఉపాధి దోషము అంటారు. ఆయన చెప్తున్నది ఏంటంటే ఆత్మ కంటే మరో వస్తువు భిన్నంగా లేదు, కానీ స్వప్నంలో ఎలాగైతే తనకంట వేరుగా మరొక వస్తువు లేకపోయినా అన్యమైన వస్తువుని అజ్ఞానంతో కల్పించుకుని భయపడుతుంటాడే, అలాగే ఆ భగవానుడి యొక్క మాయ చేత మోహితుడిని అయిపోయి నేను, ఆయన మాయ చేత మోహితుడిని అయిపోయి అజ్ఞానం చేత మోహితుడిని నా సోదరుడినే శత్రువుగా భావించాను. అది అక్కడ వచ్చింది అసూయ. నేను అసూయపడ్డానన్నమాట అక్కడ బయటకు వచ్చింది. ఆ రోజు సోదరుడు కాస్త నాన్నగారి యొక్క తొడమి కూర్చోగానే వాడికి నాకు అసూయ కలిగింది. వాడిని చూసి నేను శత్రువుగా భావించాను. వాడిని చూసి అసూయ అనేటటువంటి ఒక హృద్రోగంతో బాధపడ్డాను. ఈ అసూయ తెలియకుండా మనలోకి ప్రవేశించే మానసిక రోగము, చాలా పెద్ద రోగం ఇది అసూయ. దీన్ని సైకియాట్రిస్ట్ కూడా తొలగించడానికి కారణం వాడికి ఇంకో సైకియాట్రిస్ట్ చూస్తే వాడికి అసూయ. ఏమంటే అక్కడ పేషెంట్లు ఎక్కువ పోతున్నారని అది ఎక్కువ రావట్లేదు. సో ఇది సైకాలజీలో మందు లేదు, అదేదో శాస్త్రం నడుస్తుంది. అలా కానీ అసూయని ఎవడు చేస్తాడు? దాని జ్ఞానం ఉండాలి దానికి. ఎంతో మంది సైకాలజిస్టులు అసూయతో కాలిపోతున్న వాళ్ళు ఓడి మంది ఉన్నారు. వాడు ఏమి చూడండి, వాడి మంది ఎక్కువ మంది పేషెంట్లు అంటే నేను ఎంత వస్తున్నాడు నా దగ్గర ఎవడు రా, నీ మొహం అంతా ఏంటి, నీ మొహానికి ఛాయ లేదు, ఎవడు రాడు కదా. ఇది ప్రారంభం. అసూయల దగ్గర కాదు, ఓ స్థితి ఇంకా ముందుకు వెళ్ళాలి కదా. ఆయన గారు అలా బాధపడిపోతుంటాడు, ఆయన గారు మానసిక రోగం. ఇప్పుడు ఆయన గారు ఇంకో సైకాలజిస్ట్ తీసుకెళ్ళాలి. ఏమన్నా నేను గారి దగ్గర పేషెంట్లు ఎక్కువ మంది రావట్లేదు, బాధపడుతున్నాడు పాపం అని కదా. అందువల్ల భగవానుడు మాయచేత మోహితుడిని అయిపోయి ఇగో ఇలాగ వాడిని సోదరుడిని శత్రువుగా అనుకున్నాను, రేపు తర్వాత ఈ సోదరుడిని చంపేయడని చెప్పి యుద్ధంకి వెళ్తాడు ఎవరు కాస్త కొంతసేపట్లో. ఇలాగే ఉంటాయి మోహాలన్నీ. అజ్ఞానం ఎలా తోపింపజేస్తే అది అలా వెళ్ళిపోతున్నాం ముందుగా. అది కామం ఇస్తే కామం, క్రోధం ఇస్తే క్రోధం, అసూయ ఇస్తే అసూయ, లోభం ఇస్తే లోభం, ఏదో దుర్గుణంతో పోవడమే. కానీ నన్ను ఎవడరా నియమిస్తున్నాడని చెప్పి వెనక్కి తిరిగితే అప్పుడు తిరగం. సత్యం అనుకుంటున్నాం కదా. దేహాత్మ భ్రాంతి కనిపిస్తుంది, జగత్సత్యత్వ భ్రాంతి కనిపిస్తుంది. భగవాన్ రమణం చెప్పారు కదా, ఉన్నది ఒకటే అయినటువంటి వస్తువు యందు జీవేశ్వర జగద్భ్రాంతి కల్పించింది అజ్ఞానము. జీవ జగత్ ఈశ్వర అని 3 రకాలైనటువంటి, ఇది కన్నా అది వేరు, దానికన్నా ఇది వేరు అని ఒక 3 విరుద్ధ తత్వాలతో కూడినటువంటి ఒక వ్యవస్థని కల్పించింది అజ్ఞానమే. వాస్తవానికి వెనక్కి తిరిగి చూస్తే మరొకటి కదా. ఈ అసూయ అనే రోగంతో బాధపడుతున్నాను. అగో ఆ విశ్వాత్ముడైనటువంటి హరిని ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం. తపస్సు ద్వారా ఆ దేవదేవుడి యొక్క అనుగ్రహం పొందాను, కానీ ఇగో ఈ లౌకికమైనటువంటి సంసారాన్ని కోరేనే. ఏమిటి నా దుస్థితి? నా యొక్క ఈ కోరిక ఎలా ఉందంటే చచ్చిపోయిన వాడికి చికిత్స చేయడంలో ఉంది. అడిగా చచ్చిపోయిన వాడు వైద్యం చేస్తే ప్రయోజనం ఏంటి? అలాగే నా కోరిక అదెంత నిష్ప్రయోజనమో నాకు ఈ కోరిక కూడా ఇంతే నిష్ప్రయోజనం. భవబంధాలని ఛేదించేటటువంటి ఆ ప్రభువుని, అయ్యో ఆయన గారి యొక్క ప్రాప్తి కోరుకోవడం కాకుండా వ్యర్థమైనటువంటి సంసారాన్ని కోరుకున్నాను. ఎంత భాగ్యహీనుండి నేను. అదే ధ్రువుడు తనలో తాను బాధపడుతూ నేను చాలా పుణ్యహీనుణ్ణి. నేను చెప్పుకున్నాం కదా, ఒక ధనం లేనివాడు రాజుగారిని ప్రసన్నం చేసుకుంటే ఇవేనో కోరుకోరు అనగానే వడ్ల గింజలు అడిగేసేవాడు. అలాగా వడ్ల గింజలు యాచించేవాడు ఎలా ఉంటాడో ఆత్మానందప్రదుడైనటువంటి ఆ శ్రీహరిని కాస్త మూర్ఖత్వంతో ఏమి అనిత్యమైనది అభిమానాన్ని పెంచేటటువంటి రాజ్యాన్ని కోరుకున్నాను.
అయ్యో ఏమిటి స్థితి నాది అని మొత్తం మీద ఆయన బాధపడుతూ భగవాను గారు వెంటనే మైత్రేయుడు అంటున్నాడు. అప్పుడు విదురుడికి మైత్రేయుడు వారు సర్టిఫికెట్ ఇస్తున్నారు. విదురా నీ వంటి వారు ఇలా కంగారు పనులు చేయరు. నీ వంటి భక్తులు ఆ భగవానుడి యొక్క పాదారవింద మకరందాన్ని నిరంతరం గురోలుతుంటారు. ఆ భగవానుడి యొక్క చరణ రజస్తో పవిత్రమవుతుంటారు. స్వామి యొక్క పాదధూళితో మీరు పవిత్రమవుతుంటారు. దైవికంగా మీ ముందుకు ఏది వస్తే దాంతో తృప్తి పడతారు, కానీ లేని దాన్ని కోరుకోరు. ఉన్నదాన్ని కాదనరు, లేని దాన్ని కోరుకోరు. ఇదే గొప్ప జీవితం. ఉన్నదాన్ని కాదనకూడదు, లేని దాన్ని కోరుకోకూడదు. ఇదే ఒక తృప్తితో కూడిన జీవితం. ఈ రెండింట్లో ఏ తేడా వచ్చినా లోపల వాళ్ళు తేడా ఉందని అర్థం. అందువల్ల ఆ భగవానుడి సేవ తప్ప మీరు ఇతరమైన ఏ వస్తువుని, అంటే పరమాత్ముడు సేవలను తప్ప మీకోసం అని చెప్పి ఏ వస్తువు ఎంత మాత్రం కోరుకోరు. మీరు ఏదైనా కోరుకున్నా భగవానుడి సేవల కోసమే కోరుకుంటారు, అంత గొప్పవారు అని చెప్పి వెంటనే మళ్ళీ అక్కడ ఆ తండ్రి గారి దగ్గర పరిస్థితి ఎలా ఉందో చెప్తున్నారు. చచ్చిపోయిన వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు అన్న మాట ఎలాగైతే విశ్వసించలేడో, అలాగా ధ్రువుడు మళ్ళీ వస్తున్నాడు అన్న మాట ఆయన విశ్వసించలేదు. ఆయన అనుకున్నట్టు పిల్లడు ఏమైపోయాడు అనుకున్నట్టు. ఎవడో ఒక వార్తా చోరుడు వచ్చాడు, ఏమంటే మన పిల్లవాడు కాస్త వచ్చాడు, రాజ్యం మొదట్లో ఉన్నాడండి అని చెప్పాడు. అంటే ఈయన గారికి ఆ వార్త ఎలా అనిపించిందంటే, చనిపోయిన వాడు తిరిగి వచ్చాడు అంటే ఎవరు నమ్ముతారా? అలాగే పాపం నమ్మలేదు. నువ్వు సత్యమే చెప్తున్నావా అన్నట్టు. సత్యమేనండి బాబు. ఆ మహారాజు కూడా పుత్రుడి యొక్క ఆ ఆగమన వార్త నమ్మలేదుట. నా వంటి భాగ్యహీనుడికి ఇలాంటి అదృష్టం కూడా పడుతుందా అన్నాడు తండ్రి. అయ్యా మహానుభావ, పట్టింది ఎంతకన్నా మీరు ఆలస్యం చేయకండి అనగానే వెంటనే ఆయన గారికి నారదులు వచనాలు జ్ఞాపకం, ఋషి వాటిని జ్ఞాపకం వచ్చి నీ కొడుకు మళ్ళీ తిరిగి వస్తాడు అని చెప్పాడుగా ఆయన. జ్ఞాపకం వచ్చి వెంటనే చాలా ఆనందం పొందేట. ఇంత దుఃఖం ఇంత ఆనందంగా మారిపోయింది. మెళ్ళ ఉన్న హారం తీసి వెంటనే ఆ వార్త పట్టుకొచ్చిన వాడికి రాజులు ఇస్తుంటారు కదా, చేసాడు. వెంటనే పుత్రుడిని చూడాలని చెప్పి మంచి గొప్ప గుర్రాలను కాస్త పూంచిన బంగారు రథమే బయలుదేరేట. కూడా వేదవేత్తలు, బ్రాహ్మణులు, కులవృద్ధులు, మంత్రులు, బంధుమిత్రులు అందరూ బయలుదేరారు. ముందు కాస్త వేదఘోషలు జరుగుతున్నాయి. వేణునాదాలు, శంఖాలు, దుందుబులు ఇవన్నీ మోగుతున్నాయి. మంగళవాద్యాలు మోగిస్తూ వెళుతున్నారు. ఎంతమంది కూడా నగరం మొదట్లోకి పిల్లవాడు అక్కడ నిలబడ్డారు. సరే, ఇంకా భార్యలు ఉన్నారు కదా, సునీతి, సురుచి, వీళ్ళు కూడా బాగా బంగారాభరణాలు కూడా ముందు ఒకటి ఉంటాయి కదా, అలంకారాలు, ఇవన్నీ అలంకారాలు చేసుకున్నారట. వెంటనే మంచి పల్లకిళ్ళు కాస్త ఎక్కేత బయలుదేరారట. ధ్రువుడు వస్తున్నట్ట. వస్తూ 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 ఆ ఊరి ప్రారంభం దగ్గర ఆగేట. ఆగానే వెంటనే ఆయన చూడగానే ఉత్తాన బాదుడు కాస్త రథం దిగాడు. గబా 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 పిల్లవాడి దగ్గరికి వెళ్ళి వెంటనే పిల్లవాడిని కాస్త ఒకసారి ఆలింగనం చేసుకున్నాడు. కానీ ఇక్కడ మాట అంటున్నారు, ఇంతకు ముందు ధ్రువుడు ఇప్పుడు ధ్రువుడు ఒకటి కాదు. ఇంతకుముందు ధ్రువుడికి ఇప్పుడున్న ధ్రువుడికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఇంతకుముందు ధ్రువుడు తండ్రి ఆలింగనాన్ని కోరుకున్నాడు. ఇప్పుడు ధ్రువుడు వాడికి విష్ణువు తప్పించి రెండో వస్తువు కనిపించిన స్థితి. తండ్రి గారు ఆలింగనం చేసుకున్నాడు. ఆయన గారిలో సరే ఏడుపులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఈయన గారు మాత్రం ఏడుపు ఇలాంటి వికారాలు మాత్రం ధ్రువుడి దగ్గర లేవు. అలా నిలబడ్డాడు అంతే, పిల్లవాడు కాదు కదా. ఈ సందర్భంలో మనకు కూడా ఇంకో మాట జ్ఞాపకం రావాలి కదా. మేడెక్కినవాడు వెంకటరామును, మేడ దిగినవాడు రమణ మహర్షి. మేడెక్కినవాడు మనిషి, మేడ దిగినవాడు ఋషి. ఎక్కడ? మధురలో. మధురైలో జరిగినటువంటి ఆ మేడ మీద ఉండగా ఏం జరిగిందో కదా. మేడెక్కేవాడు హోంవర్క్ చేసుకుందాం పైకి వెళ్ళాడు. మేడ దిగినవాడు ఋషి అయిపోయి కనుకోవచ్చు. సో ఎక్కడ ప్రారంభం ఎలాగా ఇప్పుడు భగవద్ అనుగ్రహం ఎవరికి ఎలా వెంటాడుతుందో తెలియదు. అందువల్ల ఇది పరిస్థితి. మొత్తం మీద ఈయన గారు స్వామి యొక్క పాదపద్మాల సంస్పర్శ చేత పాపబంధాలన్నీ కూడా తొలగినవాడు. పరమ పవిత్రుడై ఉన్నాడు ధ్రువుడు కాస్త. సరే, చాలా కాలం నుండి పుత్ర దర్శనం లేదేమో, రాజుగారి కోరిక కాస్త తీరింది. వెంటనే ఆ పిల్లవాడిని కాస్త ముద్దులతో ముంచెత్తాడు. మొత్తం మీద ఆయన గారి యొక్క ఆ కళ్ళ నుండి చల్లటి అశ్రువులు, కన్నీళ్లు కాస్త కారితే అవి కాస్త పిల్లవాడి యొక్క శిరస్సు మీద పడ్డాయి, ఆయన గారు ఒంటి మీద పడ్డాయట. ఇక్కడ చల్లటి అశ్రువులు అన్నారు. మళ్ళీ కన్నీళ్లలో రెండు రకాలు ఉన్నాయి, వేడిగా ఉండేవి, చల్లగా ఉండేవి.